Hello my dear student. Today I discuss about MFCS, Mathematical Foundation in Computer Science. This is the last unit, graph theory. This is called a graph theory. Okay, the graph theory. What is the graph? A graph G, graph is Z, V comma E consists of a set of objects. V is equal to V1, V2, V3, Vn is called vertices, also called points, also called nodes, and other set E, E1, E2, En, whose elements are called edges, also called lines or arcs, is known as graph. సో గ్రాఫ్ అంటే ఏం లేదు, సింపుల్గా వర్టిసెస్తో కానీ ఎడ్జెస్ కలిపి ఏర్పడిన ఒక ఫిగర్ని గ్రాఫ్ అంటారు. సింపుల్గా చెప్పుకోవాలంటే ద కాంబినేషన్ ఆఫ్ వర్టిసెస్ అండ్ ఎడ్జెస్ ఈజ్ నోన్ యాజ్ గ్రాఫ్. ఓకే, ఇక్కడ వర్టిసెస్ అన్నా పాయింట్స్ అన్నా నోడ్స్ అన్నా ఒకటే. ఓకే, నేమ్స్ డిఫరెంట్గా ఉన్నాయి కానీ పాయింట్ అన్నా వర్టిసెస్ అన్నా నోడ్స్ అన్నా ఒకటే. అలాగే ఎడ్జెస్, ఎడ్జెస్ అంటే ఏమి? క్యాపిటల్ ఈతో రిప్రజెంట్ చేస్తారు. వాటిని లైన్స్ అంటారు, లేదా ఆర్క్స్ అంటారు, లేదా పాత్ అని కూడా అంటారు. ఓకే, ఆర్క్స్ కానీ లైన్స్ కానీ ఇవన్నీ కూడా ఎడ్జెస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ E1, E2, E3, E4, E5, E6 ఇవన్నీ కూడా వీటిని ఏమంటారంటే ఎడ్జెస్ అంటారు. ఏమంటారు? ఇది ఎడ్జెస్. ఎడ్జెస్ అంటే ఏమి? ఈ లైన్స్ అనమాట. ఈ లైన్స్నే ఎడ్జెస్ అంటారు. ఈ లైను, ఈ లైను, ఈ లైన్, థిక్ లైన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఎడ్జెస్ అంటారు. ఇక్కడ వర్టిసెస్ అంటే ఏమి? ఇక V1, V2, V3, V7, V6, V4, V5 వీటన్నిటిని ఏమంటారంటే వర్టిసెస్ అంటారు. ఏమంటారు? ఇవి వర్టిసెస్ అనమాట. అంటే గ్రాఫ్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ వర్టిసెస్ అండ్ ఎడ్జెస్ ద ఫార్మింగ్ ఏ ఫిగర్. అంటే వాటి చేత ఫామ్ అయిన దాన్నే ఫిగర్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ ఆఫ్ వర్టిసెస్ ఏమంటారు? ఇక్కడ నంబర్ ఆఫ్ వర్టిసెస్ అంటే మాడ్ వితో రిప్రజెంట్ చేస్తారు అన్నమాట. అంటే మాడ్ వి అంటే ఏమిది? టోటల్ నంబర్ ఆఫ్ వర్టిసెస్, నంబర్ ఆఫ్ వర్టిసెస్, నంబర్ ఆఫ్ వర్టిసెస్. ఓకే, నంబర్ ఆఫ్ వర్టిసెస్. ఓకే, మాడ్ ఈ అంటే నంబర్ ఆఫ్ ఎడ్జెస్, నంబర్ ఆఫ్ ఎడ్జెస్. మాడ్వి అంటే ఏమి? నంబర్ ఆఫ్ ఎడ్జెస్. ఓకే, ఇక్కడ మాడ్వి అంటే నంబర్ ఆఫ్ వర్టిసెస్ ఎన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడ V1, V2, V3, V7, V6, V4, V5 టోటల్గా ఏమున్నాయి? మనకు 7 వర్టిసెస్ ఉన్నాయి. ఏమి? ఇక్కడ మాడ్ V ఈజ్ ఈక్వల్ టు ఏముంది? 7 వర్టిసెస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఎడ్జెస్ ఎన్ని ఉన్నాయి చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7. సో మాడ్ E ఈజ్ ఈక్వల్ టు 7. ఓకే, 7 ఎడ్జెస్ ఉన్నాయి. అంటే వర్టిసెస్ ఎన్ని ఉన్నాయి మనకి? 1, 2, 3, 4, 5, 6, 7. 7 వర్టిసెస్ ఉంటే ఎడ్జెస్ 1, 2, 3, 4, 5, 6, 7 వీటన్నిటిని ఏమంటారంటే నంబర్ ఆఫ్ ఎడ్జెస్ అండ్ నంబర్ ఆఫ్ వర్టిసెస్ అని అంటారు. నెక్స్ట్ డిగ్రీ. డిగ్రీ కూడా మనకి ఫైండ్ అవుట్ చేయమంటాడు. డిగ్రీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు ఏం చూడండి, V1కి ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయో వాటిని ఏమంటారంటే డిగ్రీ అంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ ఆఫ్ V1 అన్నాడు అనుకోండి. డిగ్రీ ఆఫ్ V1 డిగ్రీకి ఎన్ని ఉండే ఎడ్జెస్? 1, 2 కాబట్టి డిగ్రీ వచ్చి 2 అంటారు. ఓకే, నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ V2కి ఎంత ఎడ్జెస్ ఉన్నాయి? దీనికి కూడా 2 ఉన్నాయి. ఓకే, ఏమి? ఇక్కడ E1, E2 వచ్చి V1కు ఉన్నాయి, అలాగే E2, E3 వచ్చి V2కు ఉన్నాయి. అలాగే V3 డిగ్రీ ఆఫ్ V3కి ఎన్ని ఉన్నాయి? 1, 2, 3 కాబట్టి డిగ్రీ వచ్చి 3. ఓకే, నెక్స్ట్ V4 డిగ్రీ ఆఫ్ V4 ఎన్ని ఉన్నాయి? 1, 2, 3 సో 3 ఉన్నాయి. అంటే డిగ్రీ ఆఫ్ V5కి ఎన్ని ఉన్నాయి? నీకు ఓన్లీ 1 ఉంది. నెక్స్ట్ అట్లాగే డిగ్రీ ఆఫ్ V7
ఇది కూడా 1 డిగ్రీ ఆఫ్ V6 దీనికి కూడా 1 వస్తుంది అనమాట. సో కాబట్టి ఇవి డిగ్రీస్ అంటే ఏమి, ఒక్కొక్క దానికి ఎన్ని అయితే ఎడ్జెస్ ఉంటాయో వాటి యొక్క కౌంటింగ్ నెంబర్నే మనం ఏమంటారు, డిగ్రీ అంటారు. ఓకే, ఎనీ వర్టిసెస్ హ్యావింగ్ ద నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఎడ్జెస్. ఓకే, ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ అట్ ద వర్టిసెస్. ఓకే, వర్టిసెస్కి ఎన్ని ఎడ్జెస్ అయితే ఉన్నాయో ఆ టోటల్ నెంబర్నే డిగ్రీ అని రిప్రజెంట్ చేస్తారనమాట. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ గ్రాఫ్. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్. ఓకే, వన్ బై వన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. హలో మై డియర్ స్టూడెంట్స్, సీ ద అనదర్ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్. చూడండి ఇక్కడ సెల్ఫ్ లూప్. ఏమిది? సెల్ఫ్ లూప్ అంటే ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఓన్లీ సేమ్ వర్టిసెస్ ఉన్నట్లయితే దాన్ని సెల్ఫ్ లూప్ అంటారు. అంటే ఏమి, యాన్ ఎడ్జ్ హ్యావింగ్ ద సేమ్ వర్టెక్స్ యాజ్ ఇట్స్ అండ్ వర్టిసెస్ ఈజ్ కాల్డ్ ఏ సెల్ఫ్. చూడండి ఇక్కడ ఇది వర్టిసెస్ అనుకోండి, ఇది ఎడ్జ్ అనుకోండి. ఓకే, ఈ ఎడ్జ్ యొక్క అవుట్ గోయింగ్ కానీ లేదా ఇన్కమింగ్ కానీ ఒకే వర్టిసెస్ ఉన్నట్లయితే దాన్నే సెల్ఫ్ లూప్ అంటారు. అంటే వెళ్ళడం రావడం రెండు ఒకే పాయింట్ దగ్గరే ఉన్నట్లయితే దట్ ఈస్ కాల్డ్ ఏ సెల్ఫ్ లూప్. ఓకే, నెక్స్ట్ ప్యారలల్ ఎడ్జెస్. ఏవైనా 2 ఎడ్జెస్కి 1 or more edges are connected in parallel. Okay, is known as parallel edges. So parallel edges more than one edge associated a given pairs of vertices is called a parallel edges. చూడండి ఇక్కడ ఇది V1 అనే ఎడ్జ్, దిస్ ఈజ్ కాల్డ్ V2 అనే ఎడ్జ్. సో ఈ పెయిర్స్ అనేటివి ఎలా ఉంటాయి, ఒకదానికొకటి ప్యారలల్గా కనెక్ట్ చేయబడ్డాయి కాబట్టి E1 E2 E3 వీటిని ఏమంటారంటే ప్యారలల్ ఎడ్జెస్ అంటారు. సో మనం ఎన్ని అయినా మనం డ్రా చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక ప్యారలల్ ఎడ్జెస్, ఇది ఓకే ఇలా ఉండొచ్చు, నెక్స్ట్ ఇలా ఎన్నైనా డ్రా చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇలా ఉంటే వీటిని ఏమంటారంటే ప్యారలల్ ఎడ్జెస్ అంటారు. నెక్స్ట్ సింపుల్ గ్రాఫ్. ఏ గ్రాఫ్ దట్ హ్యాస్ నెయిదర్ సెల్ఫ్ లూప్ నార్ ప్యారలల్ ఎడ్జెస్ ఈజ్ కాల్డ్ ఏ సింపుల్ లూప్. సింపుల్ లూప్ అంటే ఏం లేదు, ఏదైనా ఒక గ్రాఫ్కి ప్యారలల్ ఎడ్జెస్ కానీ లేదా సెల్ఫ్ లూప్ కానీ లేకుండా ఉన్నట్లయితే దాన్ని ఏమంటారంటే సింపుల్ గ్రాఫ్ అంటారు. అంటే ఏమి, సెల్ఫ్ లూప్ అంటే ఏమి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్రాఫ్ అనుకోండి. ఓకే, ఇలా గ్రాఫ్ ఉంది. ఓకే, ఇలా గ్రాఫ్ ఉంది, మనకు ఇలాగ డ్రా చేసామనుకోండి, దీన్నే సెల్ఫ్ లూప్ అంటారు. ఏమంటారు, ఇది సెల్ఫ్ లూప్ అంటారు. వీటికి ఈ గ్రాఫ్ అనేటివి ఇట్లాగా ప్యారలల్గా ఎలాంటి ఎడ్జెస్ లేకుండా ఉన్నాయనుకోండి, అంటే ఇదొక ఎడ్జ్ ఇదొక ఎడ్జ్ ఇదొక ఎడ్జ్. ఓకే, ఇదేమి, ఇది V1 ఇది V2 ఇది V3 ఇది V4 అనుకుంటే సెల్ఫ్ లూప్ ఉండకూడదు, నెక్స్ట్ ప్యారలల్ ఎడ్జెస్ కూడా ఉండకుండా ఉన్నట్లయితే ఆ గ్రాఫ్ని ఏమంటారంటే సింపుల్ గ్రాఫ్ అంటారు. ఏమంటారు, సింపుల్ గ్రాఫ్. ఓకే, దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ సెల్ఫ్ లూప్, ప్యారలల్ ఎడ్జెస్, సింపుల్ గ్రాఫ్. Hello my dear students, see the null graph and multigraph. Null graph and multigraph. What is the null graph? Any vertices having no edges, any vertices have no edges is known as null graph. అంటే సింపుల్గా చెప్పాలంటే in a graph G, V comma E, V means vertices and E is edges. Okay, empty అంటే గ్రాఫ్ వితౌట్ ఎనీ ఎడ్జెస్, అంటే ఎడ్జెస్ లేకుండా ఉండాలి. దెన్ ద G ఈజ్ కాల్డ్ ఏ నల్ గ్రాఫ్. చూడండి ఇక్కడ ఈ వర్టిసెస్ ఉంది, ఇక్కడ ఒక వర్టిసెస్ ఉంది, వీటికి ఏమైనా ఎడ్జెస్ అనేవి ఉన్నాయంటే లైన్స్ ఉన్నాయి. ఇక్కడ లైన్స్ ఎలాంటి లైన్స్ కూడా లేవు కాబట్టి దీన్ని ఏమంటారంటే నల్ గ్రాఫ్ అంటారు. అంటే దెర్ ఈజ్ నో హ్యావ్ ఎనీ ఎడ్జ్ ఈజ్ నోన్ యాజ్ నల్ గ్రాఫ్. ఓకే, సో మనకి వర్టిసెస్ ఉండొచ్చు కానీ ఈ వర్టిసెస్ని జాయిన్ చేసే లైన్ అనేది లేకుండా ఉండాలి. అలా ఉంటే దాన్ని ఏమంటారంటే నల్ గ్రాఫ్ అంటారు. ఓకే, నెక్స్ట్ మల్టీగ్రాఫ్. మల్టీగ్రాఫ్ మీన్స్ ఇన్ an multigraph no loops are allowed, but more than one edge can join two vertices.
దీస్ ఎడ్జెస్ ఆర్ కాల్డ్ మల్టీ ఎడ్జెస్ అంటారు ఆర్ ప్యారలల్ ఎడ్జెస్ అండ్ ఏ గ్రాఫ్ ఈజ్ కాల్డ్ ఏ మల్టీగ్రాఫ్. మల్టీగ్రాఫ్ అంటే సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవి వర్టిసెస్ అనుకోండి. ఈ వర్టిసెస్కి ప్యారలల్ ఎడ్జెస్ ఉన్నాయనుకోండి, లేదా సెల్ఫ్ లూప్ కూడా ఉండొచ్చు ఇలాగా. ఓకే, ఇలాగా అంటే ఎడ్జెస్ ప్రతి ఎడ్జ్కి చూడండి, ఇది ఒక వర్టిసెస్ తీసుకున్నాను, ఇదొక ఎడ్జ్ ఉంటుంది. అంటే 1 కన్నా ఎక్కువ ఉండవచ్చు, ఏముండొచ్చు 1 కన్నా ఎక్కువ. అంటే ఏం చూడండి, ఇది ఒకటి ఉంది కదా, 2 ఎడ్జెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇది ఒక ఎడ్జ్ చూడండి, ఈ పాయింట్ తీసుకుంటే ఇది. సో కాబట్టి దీన్ని అంతా ఏమంటారు, సెల్ఫ్ లూప్ ఉండొచ్చు, ఇట్లా ప్యారలల్ ఎడ్జెస్ ఉంటే దీన్ని ఏమంటారంటే మల్టీగ్రాఫ్ అంటారు. ఏమంటారు ఇక్కడ మల్టీగ్రాఫ్. చూడండి, ద ఎడ్జెస్ E1 అండ్ E2 ఆర్ మల్టిపుల్ ఎడ్జెస్. అంటే ఇక్కడ E1 E2 అనేది ఈ వర్టిసెస్కి ఏమవుతాయి, ఇది మల్టీ ఎడ్జెస్ కదా, ఇవి 2 మల్టీ ఎడ్జెస్ అంటారు వీటిని. అంటే 2 వర్టిసెస్ అంటే ఇది V1 అనుకో, ఇది V2 అనుకో, ఇది V3 అనుకో, ఇది V4 అనుకో. అంటే ఈ వర్టిసెస్కి E1 E2 అనేది మల్టిపుల్ కలిసి ఉన్నాయి కదా, రెండింటికి కలిపి, అంటే V2కి V1కి 2 కలిపే ఈ ఎడ్జెస్ ఉన్నాయి కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ ఏ మల్టీ ఎడ్జెస్. సో ఇలాంటి సెల్ఫ్ లూప్లు ఇలాంటివి వస్తే దాన్ని మల్టీగ్రాఫ్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చి ఫినిట్ గ్రాఫ్. ఏ గ్రాఫ్ విత్ ఏ ఫినిట్ నంబర్ ఆఫ్ వర్టిసెస్. ఏమి ఇక్కడ ఏ ఫినిట్ గ్రాఫ్, ఏ గ్రాఫ్ విత్ ఏ ఫినిట్ నంబర్ ఆఫ్ వర్టిసెస్ as well as a finite number of edges is called a finite graph. Finite graph అంటే ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద వర్టిసెస్ 1 అనుకోండి, దిస్ ఈజ్ కాల్డ్ V2, ఇది V3, V4. అంటే ఏమి ఇన్ఫినిటీ లోపల వర్టిసెస్ ఉండొచ్చు. ఓకే, అంటే ఏమి V1కి ఏముంటాయి, ఓన్లీ 2 ఎడ్జెస్ కదా, ఇది E1, ఇది E2 అనుకుంటే, ఇది E3, ఇది E4. ఓకే, ఇలాగ వర్టిసెస్ అనేవి ఎలా ఉన్నాయి మనకు చూడండి, ఇక్కడ ఫినిట్ నెంబరే ఉన్నాయి. అంటే V1 తీసుకుంటే E1 E2నే ఉన్నాయి, అట్లాగే V4 తీసుకుంటే E3 E2 ఉన్నాయి, అట్లాగే V3 తీసుకుంటే E4 E3 ఉంది. ఓకే, V2 తీసుకుంటే E1 E4. ఇట్లా ఫినిట్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ లేదా ఫినిట్ నెంబర్ ఆఫ్ వర్టిసెస్ కలిసి ఉన్నట్లయితే వాటిని ఏమంటారంటే ఫినిట్ గ్రాఫ్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫినిటీ గ్రాఫ్ ఒకవేళ అలా లేకుండా ఉన్నట్లయితే, అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ వర్టిసెస్ అనేది తీసుకున్నామా, ఇక్కడ ఇంకా ఇలా పెట్టామంటే ఎన్ని వర్టిసెస్ ఉన్నాయో తెలియదు మనకు. ఇట్లా లైన్ ఇట్లా ఎక్స్టెన్షన్ చేసాం, కానీ ఇక్కడ ఎక్కడో ఇంకొక వర్టిసెస్ కూడా ఉంటుంది. అంటే ఇన్ఫినిటీ వర్టిసెస్ ఉండొచ్చు, ఇన్ఫినిటీ ఎడ్జెస్ ఉండొచ్చు. ఇవన్నీ వర్టిసెస్ అనమాట, ఇవన్నీ వర్టిసెస్, ఇవన్నీ ఎడ్జెస్ అనమాట. ఇది కూడా ఎడ్జే. మరి ఇక్కడ ఇది కంటిన్యూగా అంటే డాట్ పెట్టామంటే అక్కడ ఎండ్ అయింది అని అర్థం. కాబట్టి ఇక్కడ ఎండ్ కాలేదు, ఇంకా ఎన్ని అయితే ఉన్నాయో ఎడ్జెస్ కానీ వర్టిసెస్ కానీ ఎన్ని ఉన్నాయో తెలియదు. కాబట్టి దీన్ని ఏమంటారంటే ఇన్ఫినిటీ గ్రాఫ్ అంటారు. నెక్స్ట్ ఐసోలేటెడ్ వర్టెక్స్. ఏమి ఇక్కడ ఐసోలేటెడ్ వర్టెక్స్. ఏ వర్టెక్స్ హ్యావింగ్ నో ఇన్సిడెంట్ ఎడ్జ్ ఈజ్ కాల్డ్ ఐసోలేటెడ్. ఏదైనా ఒక వర్టిసెస్ ఉందనుకోండి, ఆ వర్టిసెస్కి ఏ ఎడ్జు కూడా కనెక్ట్ అయ్యి లేకుండా ఉన్నట్లయితే దాన్ని ఐసోలేటెడ్ వర్టెక్స్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ V2 ఉంది కదా, దీనికి ఎలాంటి ఎడ్జు లేదు కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ ఏమిది ఐసోలేటెడ్ వర్టెక్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ పెండెంట్ వర్టెక్స్. ఏ వర్టెక్స్ ఆఫ్ ఎ డిగ్రీ 1 ఈజ్ కాల్డ్ ఏ పెండెంట్ వర్టెక్స్ ఆర్ ఎండ్ వర్టెక్స్ అంటారు. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ V7 అంటే ఒకే ఒక్క డిగ్రీ, ఒకే ఒక్క ఎడ్జ్ మాత్రమే ఉండాలి. చూడండి, ఈ పాయింట్ తీసుకున్నాం అనుకో, ఇది ఒక్కటే ఉంది కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ ఏ పెండెంట్ వర్టెక్స్ అంటారు. ఏమిది పెండెంట్ వర్టెక్స్ అంటారు. ఒక V6 తీసుకున్నాను అనుకో, ఇక్కడ 3 వస్తాయి కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ పెండెంట్ వర్టెక్స్. V3 తీసుకున్నాం అనుకో, ఈ ప్యారలల్ ఎడ్జ్ వస్తుంది, ఈ ఎడ్జెస్ వస్తుంది, ఇది వస్తుంది, కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ పెండెంట్ వర్టెక్స్. V4 తీసుకున్నాం అనుకో, ఇది 3 ఎడ్జెస్ వస్తాయి కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ పెండెంట్ వర్టెక్స్. కాబట్టి V7 హ్యావింగ్ ఓన్లీ 1 ఎడ్జ్. ఓకే, దెన్ ద V7 ఈజ్ కాల్డ్ ఏ పెండెంట్ వర్టెక్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ V1 కానీ V2 కానీ, ఈ V1 V2 అనేటివి నో ఎడ్జెస్ కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ ఏ ఐసోలేటెడ్ అనమాట. ఏమిది ఐసోలేటెడ్ వర్టిసెస్ అంటారు. ఏమంటారు, ఇది ఐసోలేటెడ్ వర్టిసెస్. ఓకే,
So complete graph. A simple graph G is said to be complete if every vertex in G is connected with every other vertex. That is, G contains exactly one edge between each pair of distinct vertices. A complete graph is usually denoted by Kn. It should be noted that Kn is equal to n of n minus 1 by 2 edges. సింపుల్గా చెప్పాలంటే ఎనీ వర్టిసెస్, ప్రతి వర్టిసెస్ ఇంకొక వర్టిసెస్కి రిలేట్ అయి ఉండాలి కంపల్సరీగా. అలా ఉంటే దాన్నే కంప్లీట్ గ్రాఫ్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇది V1 అనుకోండి, ఇది V2, ఇది ఏమిది V3, ఇది ఏమొస్తుంది V4, ఇది V5. సో V1 కనెక్ట్ చూసుకోండి. V1 తీసుకున్నప్పుడు V1 నుంచి V2కి రిలేషన్ ఉంది, V1 నుంచి V3కి రిలేషన్ ఉంది, V1 నుంచి V4కి రిలేషన్ ఉంది, V1 నుంచి V5కి రిలేషన్ ఉండాలి. అంటే ప్రతి వర్టిసెస్తోనూ రిలేషన్ అనేది ఉండాలి. అంటే ఎడ్జ్ లైన్ డ్రా చేయబడి ఉండాలన్నమాట. అలాగే V2 తీసుకోండి. సో V2 నుంచి V4 రిలేషన్ ఉంది, అదే V2 నుంచి V1 రిలేషన్ ఉంది, V2 నుంచి V3 రిలేషన్ ఉంది, V2 నుంచి V5 రిలేషన్ ఉంది. ఓకే, అలా ఉన్నట్లయితే అలాగే V3 తీసుకోండి. V3 నుంచి V1 రిలేషన్ ఉందా, V3 నుంచి V2 రిలేషన్ ఉందా, V3 నుంచి V4 రిలేషన్ ఉందా, V3 నుంచి V5 రిలేషన్ ఉంది. అలాగే V5 తీసుకున్న V5 టు V1, V5 టు V2, V5 టు V3, V5 టు V4. అట్లాగే V4 టు V3, V4 టు V2, V4 టు V1, V4 టు V5. అలాగే ప్రతి వర్టిసెస్కి ఇంకొక వర్టిసెస్కి మధ్య ఒక ఎడ్జ్ అనేది కంపల్సరీగా జాయిన్ కావాలి. అలా ఉంటే దాన్నే కంప్లీట్ గ్రాఫ్ అంటారు. ఏమంటారు? అది కంప్లీట్ గ్రాఫ్. నెక్స్ట్ రెగ్యులర్ గ్రాఫ్. ఏ గ్రాఫ్ ఇన్ విచ్ ఆల్ వర్టిసెస్ ఆర్ ఈక్వల్ డిగ్రీ ఈజ్ కాల్డ్ ఏ రెగ్యులర్ గ్రాఫ్. రెగ్యులర్ గ్రాఫ్ అంటే ప్రతి వర్టిసెస్కి సేమ్ డిగ్రీ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది V1 అనుకున్నాం, ఇది V2 అనుకున్నాం, ఇది V3 అనుకున్నాం, ఇది V4 అనుకున్నాం. సో V1 యొక్క డిగ్రీ ఎలా ఉంది మనకు? ఎన్ని ఉండాలి? డిగ్రీ ఎంత ఉంది మనకు? 1, 2 ఎడ్జెస్ ఉండాలి, లేదు ఇది ఒక ఎడ్జ్, ఇది ఒక ఎడ్జ్. సో 2నే ఉంది. నెక్స్ట్ V2 కూడా అలాగే ఉండాలి, సేమ్ డిగ్రీ ఉండాలి. అంటే V2 కన్నా ఇది ఒకటి. సో కాబట్టి అది కూడా సేమే. నెక్స్ట్ అలాగే V3 తీసుకోండి. V3 కూడా 2 ఎడ్జెస్ ఉంది. నెక్స్ట్ అలాగే V4కి ఎలా ఉంది చూడండి, ఇది కూడా 2. అంటే అన్నీ సేమ్ డిగ్రీ ఉండాలి. డిగ్రీ అంటే ఏమి? ఎడ్జెస్ ఎన్ని అయితే ఉన్నాయో వాటి యొక్క కౌంటింగ్ నెంబర్నే ఏమంటారు నీకు? డిగ్రీ అంటారు. సో కాబట్టి సేమ్ ఉన్నాయి కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ ఏ రెగ్యులర్ గ్రాఫ్. నెక్స్ట్ అలాగే ఇది V1, ఇది V2, V3 తీసుకుంటే చూడు, V2కి ఎన్ని ఉంది? 1, 2 ఉన్నాయి, V3కి 1, 2 ఉన్నాయి, V1కి 1, 2 ఉన్నాయి. సో సేమ్ ఎడ్జెస్ ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఎలా ఉన్నాయి నీకు? సేమ్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటారు? రెగ్యులర్ గ్రాఫ్ అంటారు. ఏమంటారు? రెగ్యులర్ గ్రాఫ్. అలాగే మన కంప్లీట్ గ్రాఫ్ని K ఎంతో రిప్రజెంట్ చేస్తారు? n of n minus 1 by 2. వేర్ హియర్ n మీన్స్, n అంటే నంబర్ ఆఫ్ వర్టిసెస్. చూడండి ఇక్కడ 1, 2, 3, 4, 5 అంటే 5 into 5 minus 1 by 2 వేసుకుంటే ఎడ్జెస్ అనేవి వస్తాయి. సో n is equal to 5. ఎన్ని ఎడ్జెస్ ఉంటాయి? మనం ఎడ్జెస్ ఫైండ్ అవుట్ చేయాలనుకో అక్కడ ఏమొస్తుంది? Kn దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? 5 into 5 minus 1 by 2. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? 5 minus 1 అంటే ఏమొస్తుంది మనకు? 4 వస్తుంది. ఇది 20 by 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 10. సో 10 ఎడ్జెస్ ఉన్నాయని చూసుకోండి. ఇగో ఇది 1, ఇగో ఇది 2, ఇది 3, ఓకే, ఇది 4, ఒక 5, 6, 7, 8, 9, ఇది 10. సో 10 ఎడ్జెస్ వచ్చాయి మనకు. సో కాబట్టి కంప్లీట్ గ్రాఫ్లో మనకి టోటల్ ఎడ్జెస్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే మనము n into n minus 1 by 2 అనే ఫార్ములా యూజ్ చేస్తే మనకి తెలిసిపోతుంది అనమాట. ఓకే, సో సైకిల్. వాట్ ఈస్ ద సైకిల్? ద సైకిల్ Cn n greater than or equal 3 consist of an n vertices V1, V2 up to so on Vn
అండ్ ఎడ్జెస్ v1 v2 v2 v3. ఓకే, అంటే సైకిల్ అంటే లేదు, ఏదైనా ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయితే మళ్ళీ అదే పాయింట్కి తిరిగి రావాలి, అలా వస్తేనే సైకిల్ అంటారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ v1 నుంచి v2కు బయలుదేరింది అనుకున్నాం, అంటే v1 నుంచి v2కు బయలుదేరింది. v2 అనేది v2 నుంచి ఏమొచ్చింది మనకు v3కి వచ్చింది. ఓకే, v3 నుంచి మరి ఏమైంది మనకు v1కి వచ్చింది. సో v1కి అంటే ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడే ఎండ్ కావాలి. అలాగే క్లోజ్డ్ పాత్ కూడా కావాలి, అంటే క్లోజ్ అయిందా లేదా చూడండి, v1 నుంచి ఇట్లా వచ్చిందా, ఇలా మూవ్ అయిందా, ఇలా తిరిగి మళ్ళీ అదే పాయింట్కి రీచ్ కావాలి. కానీ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో వర్టిసెస్ అదే వర్టిసెస్కి మళ్ళీ తిరిగి రావాలి, అలా ఉంటే దాన్నే సైకిల్ అంటారు. ఏమంటారు? సైకిల్. నెక్స్ట్ వచ్చి సబ్ గ్రాఫ్. ఏ గ్రాఫ్ G dash is said to be a subgraph of a graph if all the vertices and all the edges of G dash are in G and each edges of G dash has the same end vertices in G dash as in a G. అంటే గ్రాఫ్ అంటే దీన్ని G అనుకుందాం, దిస్ ఈజ్ కాల్డ్ G అనుకోండి, దీన్ని G డాష్ అనుకోండి. కానీ వర్టిసెస్ అన్నీ కూడా ఉండాలి, ఏవైనా ఎడ్జెస్ మిస్ అయినా పర్వాలేదు. ఓకే, అంటే మీ జీలో ఈ జీ అనే గ్రాఫ్లో జీ డాష్ అనేది కూడా ఒక పార్ట్ అయి ఉండాలి, అలా ఉంటే దాన్ని సబ్ గ్రాఫ్ అంటారు. అంటే ఏమి ఈ పార్ట్ అనేది దీనిలో వస్తుందా లేదా చూడండి, ఇక్కడ ఇలా తీసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ ఏమి ఈ లైన్ వచ్చింది, నెక్స్ట్ ఈ లైన్ వచ్చిందా లేదా. సో కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ ఏ సబ్ గ్రాఫ్. అంటే ఈ పార్ట్ అంతా ఏమి ఇక్కడ v1 e1 v2 e7 e4 ఇక్కడ v2 e2 v3. సో దీనిలో ఈ గ్రాఫ్లో ఇది ఒక స్మాల్ పార్ట్ అయితే దాన్ని ఏమంటారంటే సబ్ గ్రాఫ్ అంటారు. ఏమంటారు? సబ్ గ్రాఫ్. ఓకే, సో వాక్ WALK walk defined as a finite alternating sequence of vertices and edges, okay, being and ending with vertices no edge appears more than once. వాక్ అంటే ఏమీ లేదు, సింపుల్గా చెప్పాలంటే ఒక్కసారి మనము ఏదైనా ఒక ఎడ్జ్ మీద తీసుకున్నప్పుడు నెక్స్ట్ మళ్ళీ అది రిపీట్ కాకూడదు, అలా ఉంటే దాన్నే వాక్ అంటారు. ఓకే, చూడండి, ఏ డిఫైన్డ్ యాజ్ ఏ ఫినిట్ ఆల్టర్నేటింగ్ సీక్వెన్స్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం అనుకోండి, ఈ వర్టిసెస్ ఆల్రెడీగా తీసుకున్నాం కాబట్టి ఈ ఎడ్జ్ కూడా తీసుకున్నాం కాబట్టి అవి మళ్ళీ రిపీట్ కాకూడదు. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇది అంటే ముఖ్యంగా ఎడ్జెస్ ఒక్కసారి కన్సిడర్ చేస్తే ఏమిది, ఒక్కసారి ఎడ్జెస్ కన్సిడర్ చేసినట్లయితే మళ్ళీ రిపీట్ కాకూడదు. సో వర్టిసెస్ రిపీట్ కావచ్చేమో కానీ ఎడ్జెస్ కంపల్సరీగా రిపీట్ కాకూడదు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసుకోవచ్చు, మనం ఇలా తీసుకోవచ్చా. ఓకే, అలాగే క్లోజ్డ్ పాత్ కూడా కాకూడదు. ఏం కాకూడదు? క్లోజ్ కూడా కాకూడదు. నెక్స్ట్ చూడండి, ఇది ఇలాగా తీసుకోవచ్చు. సో దిస్ ఈజ్ కాల్డ్ ఏ వాక్. ఒకవేళ ఇది ఇలా డ్రా చేసామనుకో ఇది క్లోజ్డ్ అవుతుంది. సో క్లోజ్ అవుతుంది కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఏ గ్రాఫ్, ఇట్ ఈజ్ నాట్ ఏ వాక్. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాం అనుకోండి, ఇది కూడా క్లోజ్ అవుతుంది కాబట్టి ఇది సైకిల్ అవుతుంది కానీ వాక్ కాలేదనమాట. ఒకవేళ ఇది తీసుకున్నాం అనుకోండి, ఇది క్లోజ్ అవుతుంది కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఏ వాక్. ఒకవేళ ఇన్ కేస్ మనం ఇలా తీసుకున్నాం అనుకోండి, ఇలా తీసుకొచ్చాం మళ్ళీ ఇక్కడ క్లోజ్ అవుతుంది కదా, కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఏ వాక్. అంటే వర్టిసెస్ అనేటివి ఏమి ప్రతి వర్టిసెస్ టచ్ చేసుకోవాలి కానీ క్లోజ్డ్ కావద్దు. క్లోజ్ కాకుండా ఉంటే దాన్ని వాక్ అంటారు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ v1 తీసుకోండి, v1a v2 ఓకే. నెక్స్ట్ అలాగే b ఇలా కూడా వెళ్ళచ్చు, మనం ఇలాగా కూడా వెళ్ళచ్చు. ఓకే, b v3 c v3 d v4 e v4 v2 f v5. సో దిస్ ఈజ్ కాల్డ్ ఏ వాక్. ఓకే, సో వాక్ అంటే ఏమి, వర్టిసెస్ రావచ్చు కానీ క్లోజ్డ్ పాత్ కాకూడదు. ఏ ఎడ్జ్ అయితే ఒక్కసారి ఎంటర్ అయ్యామో మళ్ళీ ఆ ఎడ్జ్ అనేది మనం యూజ్ చేసుకోకుండా డ్రా చేయాలి, అలా ఉంటే దాన్ని ఏమంటారు, వాక్ అంటారు. ఓకే, నెక్స్ట్ పాత్, an open walk in which no vertex
vertices, okay, appears more than once is called a path. ఒక్కసారి మాత్రమే ప్రతి వర్టిసెస్ వాడుకున్నట్లయితే దాన్ని కూడా పాత్ అని అంటారు. ఏమంటారు? ఇప్పుడు ఇది ఏమవుతుంది నీకు పాత్, ఇది ఒక పాత్. ఓకే, మనకు ఇలాంటి ఎడ్జెస్ ఎన్నైతే ఉంటాయో దాన్ని లెంత్ ఆఫ్ పాత్ అంటారు. ఏమంటారు? అది లెంత్ ఆఫ్ పాత్. ఇప్పుడు ఫర్ ఇది ఒక వర్టిసెస్, ఇది ఒక ఎడ్జ్, ఇది ఒక ఎడ్జ్ అంటే AFHG. సో కాబట్టి దీన్ని ఏమంటారంటే లెంత్ ఆఫ్ పాత్ అంటారు. ఏమంటారు? ఇది లెంత్ ఆఫ్ పాత్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంత ఉంది మనకి 1 2 3 4. సో కాబట్టి వీటిని ఏమంటారంటే లెంత్ ఆఫ్ పాత్ అంటారు. అంటే ఓన్లీ ఇది మాత్రమే తీసుకున్నాను కాబట్టి దీన్ని లెంత్ ఆఫ్ పాత్ అంటారు. నెక్స్ట్ వచ్చి సర్క్యూట్. వాట్ ఈస్ ద సర్క్యూట్? ఏ క్లోజ్డ్ వాక్ ఇన్ విచ్ నో వర్టెక్స్ అపియర్స్ మోర్ దాన్ వన్స్ ఈజ్ కాల్డ్ ఏ సర్క్యూట్. సర్క్యూట్ అంటే క్లోజ్డ్ వాక్. ఏమిది? క్లోజ్డ్ వాక్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడండి, ఇక్కడ ఇలా తీసుకొచ్చాం అనుకో, ఇట్లా పోయి మళ్ళీ అలాగే మళ్ళీ ఆ పాయింట్కి వచ్చేసేయాలి. అలా వస్తే దాన్నే సైకిల్ లేదా వర్టెక్స్ సర్క్యూట్ అంటారు. ఓకే, విచ్ నో వర్టెక్స్ అపియర్స్ మోర్ దాన్ వన్స్. ఒక్కసారి కన్నా రిపీట్ కాకూడదు ఏదైనా సరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందా, సో ఇలా వచ్చింది, నెక్స్ట్ ఇలా బయలుదేరింది. ఓకే, నెక్స్ట్ ఇలా వచ్చింది, మళ్ళీ ఇలా వచ్చినాం అనుకో, ఇది ఆల్రెడీగా టచ్ చేసాం కదా, ఇది ఆల్రెడీగా ఇక్కడ నుంచి V2 నుంచి బయలుదేరామో లేదా, V2 నుంచి బయలుదేరాము, ఇలా పోయింది. ఒకవేళ ఇక్కడికి వచ్చానుకో మళ్ళీ V2 టచ్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ ఏ సర్క్యూట్. సో ఒక్కసారి మాత్రమే టచ్ కావాలి, ఇలాగా తీసుకో. మళ్ళీ ఇది ఇట్లా డ్రా చేసామనుకో, అక్కడ ఏమొస్తుంది? ప్రతి వర్టిసెస్ టచ్ అయింది కానీ 1 కన్నా 2 టైమ్స్ టచ్ కాలేదు. కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ ఏ సర్క్యూట్. 1 టైం మాత్రమే ప్రతి వర్టిసెస్ టచ్ కావాలి, 2 టైమ్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా టచ్ కాకూడదు. అలా ఉంటే దాన్ని ఏమంటారంటే సర్క్యూట్ అంటారు. ఓకే, నెక్స్ట్ కనెక్టెడ్ గ్రాఫ్. ఏ గ్రాఫ్ G ఈజ్ సెట్ టు బి కనెక్టెడ్ if there is at least one path between every pair of vertices in G. Otherwise, G is called a disconnected graph. గుర్తుంచుకున్నారా? ఏ గ్రాఫ్ అంటే ఒక గ్రాఫ్ అనేది ఏదైనా తీసుకుంటే ఈ సెట్ టు బి కనెక్టెడ్ అంటే ప్రతి వర్టిసెస్కి ఇంకొక వర్టిసెస్తో ఏదైనా ఒక ఎడ్జ్ అనేది కనెక్ట్ అయి ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ V1 అనేది తీసుకున్నాం అనుకో, V1కి V4 కనెక్షన్ ఉంది, అలాగే వీటికి ఒక ఎడ్జ్ కూడా కనెక్ట్ అయి ఉన్నది. చూడండి, ఇక్కడ V1 అనేది తీసుకుంటే V2కి చూడండి ఒక ఎడ్జ్ అనేది కనెక్ట్ అయ్యి ఉంది. అట్లాగే V2 తీసుకోండి, V3కి ఒకటి కనెక్ట్ అయ్యిందా లేదా, అట్లా V3 నుంచి V1కి ఒక కనెక్ట్ అయిందా. ప్రతి వర్టిసెస్కి ఇంకొక వర్టిసెస్కి మధ్య ఒక ఎడ్జ్ అనేది ఉండాలి. అలా ఉంటే దాన్ని ఏమంటారంటే కనెక్టెడ్ గ్రాఫ్ అంటారు. దీన్ని ఏమంటారంటే కనెక్టెడ్ గ్రాఫ్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇది ఉందా, ఈ గ్రాఫ్ అనేది ఉంది. సో దీనికి సపరేట్ అయిందా, డిస్కనెక్ట్ అయింది. డిస్కనెక్ట్ అంటే 2 ముక్కలు చేయడం అంటే ఏమి? చూడండి, ఈ గ్రాఫ్ అనేది ఏదైతే ఉందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకోండి, ఇలా తీసుకోండి, ఇది ఇలా తీసుకుంటే ఇది దీనికి కనెక్ట్ అయి ఉందా, సపరేట్ అయింది. కాబట్టి దీన్ని డిస్కనెక్టెడ్ గ్రాఫ్ అంటారు. ఏమంటారు? ఇది డిస్కనెక్టెడ్ గ్రాఫ్. నెక్స్ట్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ గ్రాఫ్. కాంపోనెంట్స్ ఆఫ్ ఏ గ్రాఫ్ అంటే ఏదైనా ఒక గ్రాఫ్లో ఏముంటాయి? ఎడ్జెస్ ఉంటాయి, వర్టిసెస్ ఉంటాయి. కాబట్టి అవన్నీ కలిపి కాంపోనెంట్స్ అంటారు. ఏమంటారు? అవి కాంపోనెంట్స్. ఇప్పుడు ఫర్ ఇదే గ్రాఫ్ తీసుకున్నాం అనుకో, దాంట్లో ఏముంటాయి? ఇదొక కాంపోనెంటు, ఇదొక కాంపోనెంటు, ఇదొక కాంపోనెంటు, అలాగే ఇదొక కాంపోనెంటు, ఇదొక కాంపోనెంటు, ఇదొక కాంపోనెంటు, ఇదొక కాంపోనెంటు, సో మెనీ టైప్స్ ఆఫ్ పాయింట్స్. ఇవన్నీ సపరేట్గా మనం విడగొడుతూ పోతే అవన్నీ కాంపోనెంట్స్ ఉంటారు. మన బాడీ ఉందనుకో, హ్యూమన్ బాడీ, మన ఐస్ అనేది ఒక కాంపోనెంట్, నోస్ అనేది ఒక కాంపోనెంట్, ఇయర్స్ అనేది ఒక కాంపోనెంట్, హ్యాండ్స్ అనేది ఒక కాంపోనెంట్స్. ఇవన్నీ కూడా ఏమంటారంటే కాంపోనెంట్స్ అంటారు. ద కాంబినేషన్ ఆఫ్ నంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఈజ్ కాల్డ్ ఏ గ్రాఫ్. ఏమి ఇక్కడ అంటే నంబర్ ఆఫ్ కాంపోనెంట్స్తో మనం ఏదైనా ఒక ఫిగర్ని డ్రా చేసినట్లయితే, అంటే కాంపోనెంట్స్ అంటే ఏమి? ఇక్కడ వర్టిసెస్ లేదా ఎడ్జెస్, వీటి కాంబినేషన్తో వచ్చేదాన్నే కాంపోనెంట్స్ ఆఫ్ ఏ గ్రాఫ్ అంటారు. ఓకే, అదేవిధంగా యూలర్ గ్రాఫ్. ఇక్కడ యూలర్ గ్రాఫ్. యూలర్ గ్రాఫ్, ఏ పాత్ ఇన్ ఏ గ్రాఫ్ G is called Euler path if it includes every edge exactly once, since the both contains
ఎవరీ ఎడ్జెస్ ఎగ్జాక్ట్లీ వన్స్. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యూలర్ సర్క్యూట్ లేదా యూలర్ గ్రాఫ్ లేదా యూలర్ లైన్. ఏ క్లోజ్డ్ ఎడ్జ్ path is called a Euler circuit. A graph which contains an Eulerian circuit is called a one Eulerian graph అంటారు. అంటే యూలర్ గ్రాఫ్ అంటే ఏం లేదు, బాగా జాగ్రత్తగా వినండి. ఏ పాత్ ఇన్ ఏ గ్రాఫ్ జీ ఈజ్ కాల్డ్ ఏ యూలర్ పాత్. అంటే ఏదైనా ఒక గ్రాఫ్లో మనం ఒక ఎడ్జెస్ గుండా మూవ్ అయిన తర్వాత వర్టిసెస్ అనేటివి ఏవైతే ఉన్నాయో అంటే V1 V2 వన్ టైం మాత్రమే మనం టచ్ చేయాలి, ఏ ఎడ్జ్ కానీ లేదా ఒక వర్టిసెస్ కానీ. అంటే వర్టిసెస్ అంటే ఇవి కదా V1, ఒక్కసారి మాత్రమే మనం టచ్ చేయగలిగితే ఎడ్జెస్ని కానీ వర్టిసెస్ కానీ దాన్ని ఏమంటారంటే యూలర్ గ్రాఫ్ అంటారు. ఏమంటారు అది? యూలర్ గ్రాఫ్. ఓకే, యూలర్ గ్రాఫ్ అంటే అర్థమైంది అనుకుంటా మీకు. వన్ టైం మాత్రమే టచ్ కావాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ V4 నుంచి తీసుకున్నాం అనుకోండి. V4 ఇదే కదా. V4 నుంచి ఏముంది మనకు? V4 నుంచి E1 ఉంది. చూడండి ఇది V4, ఏమది V4 నుంచి ఏమైంది? ఇది V1. ఓకే, తర్వాత ఏమైంది? ఇది ఈ V1. నెక్స్ట్ V1 నుంచి ఏమైంది? E2. V1 నుంచి ఏమైంది? E2. ఓకే, నెక్స్ట్ E2 నుంచి ఏమైంది? ఇది V3కి వచ్చిందా? V3 నుంచి ఏమైంది? V7. మళ్ళీ E3. ఓకే, E3. నెక్స్ట్ ఏమైంది? ఇది V1 అయిందా? V1 నుంచి ఏం చేస్తావు? E4. ఏమైంది ఇక్కడ? E4. అట్లాగే V2, మళ్ళీ E5. ఏమిది? E5. అలాగే E6. ఓకే, నెక్స్ట్ ఏమైంది? V3. ఏది? V3. నెక్స్ట్ ఏమైంది? ఇది. ఇలాగ ప్రతి ఒక్కసారి వచ్చిన వన్ టైం మాత్రమే ఎడ్జెస్ అనేది టచ్ కావాలి, కానీ నంబర్ ఆఫ్ టైమ్స్ టచ్ కాకూడదు. అలాగే మనం ఏ వర్టిసెస్ అయితే బయలుదేరుతామో మళ్ళీ రిటర్న్ తిరిగి అదే వర్టిసెస్కి రావాలి. అంటే V4 నుంచి మొదలు పెడితే మనం మూవ్ అయ్యి ప్రతి ఎడ్జ్ని టచ్ చేస్తూ రావాలి, చేస్తూ మళ్ళీ V4 దగ్గరికి వచ్చేసాం. సో కాబట్టి దిస్ ఈజ్ ద యూలర్ గ్రాఫ్. ఓకే, వర్టిసెస్ 2 or more టైమ్స్ టచ్ అయినా ఇబ్బంది లేదు, కానీ ఎడ్జెస్ మాత్రం వన్ టైం మాత్రమే టచ్ కావాలి. అలా ఉంటే దాన్ని యూలర్ గ్రాఫ్ అంటారు. నెక్స్ట్ హెమిల్టనియన్ సర్క్యూట్ అండ్ పాత్. Hamiltonian circuit and path. A Hamiltonian circuit in a connected graph is defined as a closed walk that traverses every vertex of graph G exactly one except starting and terminal vertex. Okay, removal of any one edge from a Hamiltonian circuit generates a path. This path is called a Hamiltonian path. Hamiltonian path అంటే ఏం లేదు, సింపుల్గా మనకి ఏవైతే వర్టిసెస్లు ఉన్నాయో ఇది V2 అనుకో, ఇది V3, ఇది V4 అనుకో, ఇది V5, ఇది V6, ఇది V7, ఇది V8 అనుకోండి. ఏమది? V1 V2. ఓకే, ఏ క్లోజ్డ్ పాత్. ఏమిది? ఏ క్లోజ్డ్ పాత్. చూడండి, ఏ హెమిల్టనియన్ సర్క్యూట్ ఇన్ ఏ కనెక్టెడ్ గ్రాఫ్. ఇవన్నీ కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి ప్రతిదానికి చూడు, దీనికి కనెక్షన్ ఉందా లేదా? ఇట్లా ప్రతిదానికి కనెక్ట్ అయి ఉండాలి. కనెక్టెడ్ గ్రాఫ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఏ క్లోజ్డ్ వాక్. ఏమిది? క్లోజ్డ్ వాక్ అంటే ఇంటర్నల్గా మూవ్ అవుతూ వచ్చాము, ఇలా మూవ్ అవుతూ వచ్చామనుకోండి. ఓకే, వన్ టైం మాత్రమే టచ్ కావాలి నీకు. ఏం కావాలి? ఇది వన్ టైం. నెక్స్ట్ ఏం కావాలి? ఇది ఇట్లా టచ్ అవుతూ వస్తున్నాం. నెక్స్ట్ ఇలాగా టచ్ కావాలి. నెక్స్ట్ ఇలాగా టచ్ అవుతూ రావాలి. వన్ టైం మాత్రమే టచ్ కావాలి. నెక్స్ట్ ఇట్లా వన్ టైం మాత్రమే టచ్ అవుతూ రావాలి. ఇలా
ఇట్లా ఉంటే దాన్ని ఏమంటారంటే హెమిల్టోనియన్ సర్క్యూట్ అంటారు. ఓకే, వీటిలో ఏవైనా సమ్ రిమూవ్ చేసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒకటి రిమూవ్ చేసామనుకోండి, ఓకే, ఏదైనా ఒక వర్టిసెస్ రిమూవ్ చేసుకోవచ్చు. రిమూవల్ ఎనీ వన్ ఎడ్జ్, ఏదైనా ఒక ఎడ్జ్ రిమూవ్ చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇది ఉంది, ఇలా ఉంది, ఇది ఇలా ఉంది, నెక్స్ట్ ఇది ఇలా ఉంది, ఇలా ఉంది. సో ఇప్పుడు ఏం చేసాం, ఇది రిమూవ్ చేసాం, అంటే ఇది రిమూవ్ చేసాం, ఇట్లాగ పోతుంది. నెక్స్ట్ ఇలా వస్తుంది, నెక్స్ట్ ఇలా వస్తుంది, నెక్స్ట్ ఇలా వస్తుంది. ఇలా ఉంటే దీన్ని ఏమంటారంటే హెమిల్టోనియన్ సర్క్యూట్ అంటారు. ఏమిది, ఇది V1 అనుకోండి, ఇది V6, ఇది V2, ఇది V7, ఓకే, ఇది V3, ఇది V4. ఇట్లా సర్క్యూట్ అంటే క్లోజ్డ్ పాత్ ఉండాలి. ఏదైనా ఒక బ్రాంచ్, ఏ బ్రాంచ్ని ఎలిమినేట్ చేసినా ఒక సర్క్యూట్ అంటే ఒక సైకిల్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. అలా వస్తే దాన్ని హెమిల్టోనియన్ సర్క్యూట్ అంటారు. ఓకే, దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ గ్రాఫ్. ఓకే, టుమారో ఐ విల్ డిస్కస్ అనదర్ టాపిక్. ఓకే, థ్యాంక్ యూ. బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే